హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024-2025 మనం బిఫోర్గానే 11 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 12th డేలో ఉన్నాం. ఈ 12th డేలో మనం బిఫోర్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నామంటే భారత రత్న అవార్డ్స్ మనం అనేది ఒక ఆర్డర్లో చెప్తున్నామండి. ఒక టాపిక్ కంటిన్యూస్గా చెప్తున్నాం కాబట్టి ఈ 12 డేస్ అనేది ఒక ఆర్డర్గా ఫాలో అవ్వండి. మీకు ప్లేలిస్ట్లో ఎవ్రీడే వీడియోస్ అనేవి కనిపిస్తాయి. ఆ డే వైజ్గా చూడండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది. బిఫోర్ వీడియోస్లో ఏం డిస్కస్ చేశాను అంటే భారత రత్న. ఈరోజు మనం నెక్స్ట్ వీడియోస్ అయినా మనకి నెక్స్ట్ అవార్డ్స్ అయినా పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం పద్మ అవార్డ్స్ కోసం టోటల్గా మనకి పద్మ అవార్డ్స్లో ఎన్ని రకాలు ఉంటాయంటే 3 రకాల అవార్డ్స్ ఉన్నాయండి. ఏంటంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏంటండి భారత రత్న అని చెప్పాం. భారత రత్న తర్వాత మనకి సెకండ్ ప్లేస్లో ఉన్న అవార్డ్స్ ఏంటంటే పద్మ అవార్డ్స్ అండి. పద్మ అవార్డ్స్లో ఫస్ట్ ర్యాంకింగ్ దేనికంటే పద్మవిభూషణ్ అండి, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. ఈ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్డర్ మీద చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఈ పద్మ అవార్డ్స్ అనేవి ఏ ఇయర్ నుండి స్టార్ట్ చేశారు అంటే మనకి 1954 నుండి ఈ అవార్డ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా భారతరత్న అవార్డ్స్ కూడా 1954 నుండే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ పద్మ అవార్డ్స్ అయినా భారతరత్న అవార్డ్స్ అయినా 1954 నుండే స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పద్మ అవార్డ్స్ ఎవరు ఇస్తారు, ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రకటించడం జరుగుతుంది. దేని సందర్భంగా ప్రకటిస్తారు అంటే రిపబ్లిక్ డేని పురస్కరించుకుంటూ ఈ పద్మ అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు, పద్మవిభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికున్న ఇంపార్టెంట్ ఏంటనేది కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే పద్మ అవార్డ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారండి. రిపబ్లిక్ డే చూసినట్లయితే January 26న మనకి రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే January 26న వేరే దేశం నుండి ఒక అతిథి మనకి రావడం జరుగుతుందండి. ఇది ఆనవాయితీగా రావడం జరిగింది. ఎవ్రీ రిపబ్లిక్ డేకి వేరే దేశం యొక్క ఇంపార్టెంట్ పర్సన్స్ అనేవాళ్ళు మనకి అతిథులుగా రావడం జరుగుతుంది. అయితే January 26, 2025 ఎవరు అతిథిగా రావడం జరిగింది అని మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఈ పద్మ అవార్డ్స్ చూసినట్లయితే ఒక సంవత్సరానికి 120 మందికి మించి ఇవ్వకూడదండి. పద్మ అవార్డ్స్ అనేవి ఏంటంటే 120 మందికి మించి ఇవ్వకూడదు. అదేవిధంగా మనకి పోస్ట్మస్ అవార్డులు ఉంటాయి కదండి. అంటే పోస్ట్మస్ అవార్డ్స్ అంటే మరణాంతరం ఇచ్చే అవార్డ్స్ కూడా. ఈ పోస్ట్మస్ అవార్డ్స్ ఎలా ఇస్తారు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2024 Jan 26 తర్వాత అతను చనిపోయారు అనుకోండి, 2025 Jan 26న అవార్డ్స్ ఇవ్వచ్చు అండి. అంటే వితిన్ 1 year లోపు, అతను చనిపోయిన వితిన్ 1 year లోపు ఈ పోస్ట్మస్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి భారతరత్న అవార్డ్స్ ఎంతకు మించకూడదని చెప్పాను, 120 అవార్డ్స్కి మించకూడదని చెప్పాను. కానీ మనకి ఈ సంవత్సరం ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు అంటే 139 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ 120 అవార్డ్స్ మనకి 139 అవార్డ్స్ ఇచ్చారు కదా. ఈ 139 అవార్డ్స్లో మనకి ఏంటంటే 139 అవార్డ్స్లో పోస్ట్మస్ అవార్డ్స్ని నెగ్లెక్ట్ చేస్తారండి. అంటే అందులో కన్సిడర్ చేయరు. అదేవిధంగా విదేశీయులకి ఇస్తారండి, ఫారినర్స్కి ఇస్తారండి, వాళ్ళకి కూడా కన్సిడర్ చేయరు. సో ఫారినర్స్ని అదేవిధంగా పోస్ట్మస్ని వీళ్ళందరినీ తీసిస్తే మనకు అవార్డ్స్ అనేవి 120కి మించి ఉండకూడదండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి పద్మశ్రీ అనేది 2024లో వచ్చిందండి, పద్మశ్రీ అనేది. మళ్ళీ అతనికి పద్మవిభూషణ్ ఇవ్వాలంటే 5 years టైం పీరియడ్ అండి. పద్మభూషణ్కి పద్మశ్రీకి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలంటే 5 years టైం పీరియడ్ ఉండాలండి. కానీ ఎక్సెప్షనల్ కేసులో ఆ టైం పీరియడ్ అనేది ఫాలో అవ్వడం లేదు. జనరల్గా అయితే ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉండాలంటే 5 years గ్యాప్ ఉండాలండి.
ఎక్సెప్షనల్ కేసుల్లో మనకి ఏమవుతుందంటే ఆ 5 years గ్యాప్ అనేది ఉండట్లేదు. ఒకసారి క్లియర్గా ఇక్కడ మనం చూద్దాం. మనకి పద్మ అవార్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ ఆఫ్ ద కంట్రీ ఆర్ కన్ఫర్డ్ ఇన్ ద 3 categories, namely Padma Vibhushan, Padma Bhushan, Padma Shri. The awards are given in the various discipline fields of activities. సోషల్ వర్క్లో ఇవ్వచ్చు, ఆర్ట్స్లో ఇవ్వచ్చు, సోషల్ వర్క్లో ఇవ్వచ్చు, పబ్లిక్ అఫైర్స్లో ఇవ్వచ్చు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇవ్వచ్చు, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీస్, ఇట్సా అన్నారండి. ఇక్కడ ఇట్సా అని రాస్తున్నారు కాబట్టి చూడండి, అంటే వివిధ రంగాల్లో ఇవ్వడం జరుగుతుందండి. పద్మ విభూషణ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ ది ఎక్సెప్షనల్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అండి, ఎక్సెప్షనల్ డిస్టింగ్విష్డ్ సర్వీస్. అదే పద్మభూషణ్ ఎలా ఇస్తారు అంటే డిస్టింగ్విష్డ్ సర్వీస్ హయ్యర్ ఆర్డర్ అండి, ఒక దీనిలో హయ్యర్ ఆర్డర్లో ఇస్తారు. అదే పద్మశ్రీ అంటే డిస్టింగ్విష్డ్ సర్వీస్లో ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా తన విశేష సేవకుగాను ఇస్తారు. పద్మవిభూషణ్ ఏంటంటే ఒక ఫీల్డ్లో తన ఎక్సెప్షనల్ సర్వీస్ అండి, ఆ సర్వీస్లో అయితే తనే గ్రేటు, తన విశేషమైన కృషి చేసినందుకు పద్మవిభూషణ్ ఇస్తారు. అదే పద్మభూషణ్ అనుకో ఆ ఫీల్డ్లో వాళ్ళు హయ్యర్ ర్యాంకింగ్లో ఉంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పద్మశ్రీ అంటే అది ఏ ఫీల్డ్ అయినా మనకి విశేషమైన సేవలు చేస్తే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డ్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే ద అవార్డ్స్ అనౌన్స్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్, January 26 రిపబ్లిక్ డేకి సందర్భంగానే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ అవార్డ్స్ మనకి ఎంతమందికి ఇచ్చారు అంటే 139 మందికి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ మనకి అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారు, బిఫోర్ అంటే రిపబ్లిక్ డేకి సందర్భంగా Jan 25th, Jan 24th, Jan 23rd ఈ డేట్లో ఎప్పుడో ఒకటి మనకు ప్రకటించడం జరుగుతుంది. బట్ వాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు అంటే మార్చ్ ఏప్రిల్ మంత్లో ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ దీస్ అవార్డ్స్ కన్ఫర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరిస్తారండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరున్నారు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీస్ అవార్డ్స్ ఆర్ కన్ఫర్డ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్ సెరమోనియల్ ఫంక్షన్స్ విచ్ ఆర్ హెల్డ్. ఎక్కడ జరుగుతుంది, రాష్ట్రపతి భవన్లో జరుగుతుందండి. యూజువల్లీ అరౌండ్ మార్చ్ ఏప్రిల్ ఎవ్రీ ఇయర్. ఫర్ ద ఇయర్ 2025 ద ప్రెసిడెంట్ అప్రూవ్డ్ 139 పద్మ అవార్డ్స్ అండి, ఇంక్లూడింగ్ 1 డ్యూకేస్. ఇందులో మనకి 139లో చూసినట్లయితే 7 మనకి పద్మ విభూషణ్ ఉన్నాయండి, 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, నెక్స్ట్ 113 పద్మశ్రీ అవార్డ్స్ ఉన్నాయండి. ఇవి మనకి నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 139 అవార్డులో 7 పద్మ విభూషణ్ ఉంటే 19 పద్మభూషణ్ ఉన్నాయి, 113 మంది పద్మశ్రీ ఉన్నారు. అయితే ఇందులో ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు, ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని కూడా మనకు అడుగుతాడండి. ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ అవార్డ్స్లో మనకి 23rd మెంబర్స్ ఉమెన్ కేటగిరీ ఉమెన్ ఉన్నారండి. అదేవిధంగా 10% ఫారినర్స్ ఉన్నారు. అదేవిధంగా 13% పోస్ట్మస్ అవార్డ్స్ ఉన్నారండి. అంటే మరణాంతరం ఇచ్చే అవార్డ్స్ని పోస్ట్మస్ అవార్డ్స్ అంటారు. అదేవిధంగా ఫారినర్స్ విదేశీయులకు ఇచ్చిన అవార్డ్స్ 10 ఉన్నాయి. అదేవిధంగా ఉమెన్ కేటగిరీకి ఎంతమందికి ఇచ్చారంటే 23 మెంబర్స్. ఈ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. ఉమెన్స్కి ఎంతమందికి ఇచ్చారు అంటే 23rd మెంబర్స్. ఈ నెంబర్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడండి. ఇక మనకి పద్మ విభూషణ్ చూసినట్లయితే 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఒకసారి వన్ బై వన్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ వన్ చూసినట్లయితే శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి అండి. శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి ఏ ఫీల్డ్ అంటే మెడిసిన్ విభాగంలో ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్ అయితే తెలంగాణ స్టేట్ అండి. అదేవిధంగా జస్టిస్ రిటైర్డ్ శ్రీ జగదీష్ సింగ్ కెహార్ అండి. దానిలో ఏ ఫీల్డ్ ఇచ్చారంటే పబ్లిక్ అఫైర్స్ అండి, చండీగఢ్. తర్వాత శ్రీమతి కుమిడెన్ రజనీకాంత్ లైకా, ఈమె మనకి ఏంటంటే రజనీకాంత్ ఈమె ఆర్ట్స్ విభాగం గుజరాత్ అండి. తర్వాత శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండి, కర్ణాటక. తర్వాత శ్రీమతి ఎంటి వాసుదేవ్ నాయుడు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ అండి. ఇక్కడ చూడండి చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగిందండి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ. అదేవిధంగా శ్రీ వసుమన్ సుజుకి చూసినట్లయితే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ జపాన్ అండి. మనకి ఫారినర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పాను కదా, ఇతను మనకి సుజుకి చూసినట్లయితే ఫారినర్స్ అండి. తర్వాత శారదా సింగ్ పోస్టుమస్ ఆర్ట్. మనకి ఈ 7 అవార్డ్స్ అనేవి దేనిలో ఇవ్వడం జరిగిందంటే పద్మ విభూషణ్ అండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి అండి. ఈ 7ని ఎలా డివైడ్ చేస్తారు అంటే ఆర్ట్ అండ్ డిసైడ్ చేయండి. ఆర్ట్ అండ్ కల్చర్
మీకు పద్మ అవార్డ్స్ మోస్ట్ రిపీటెడ్గా ఏ విభాగంలో వస్తాయంటే ఆర్ట్స్లో ఎవరికైతే వచ్చాయో అవే ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయండి. ఏదైనా ఎస్ఎస్సి అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు. రిమైనింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, కానీ ఎక్కువగా ఆర్ట్స్ వాళ్ళకి వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మనకు చూడండి, ఆర్ట్స్ విభాగంలో ఎంతమందికి ఉన్నారు ఇక్కడ 1 2 3 7 మెంబర్స్లో 3 మెంబర్స్ ఏమయ్యారండి. 7 మెంబర్స్లో 3 మెంబర్స్కి ఆర్ట్స్కి ఇస్తే రిమైనింగ్ 4 మెంబర్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ 3 మెంబర్స్లో ఫస్ట్ రజనీకాంత్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, మనకి రజనీకాంత్ హీరో ఉన్నారు కదా తమిళనాడు. తను ఏంటి, రజనీకాంత్ హీరో కళల విభాగంలో వస్తాడు కాబట్టి రజనీకాంత్ అని గుర్తుపెట్టుకోండి. రజనీకాంత్ కుమ్మిడియన్ రజనీకాంత్. అదేవిధంగా మనకి రజనీకాంత్ని డైరెక్ట్ చేశారు ఏదో సినిమా మనకి వాసుదేవ నాయర్ చూసినట్లయితే మనకి ఏవాలంటే చూడండి వెయిట్ చేయండి. ఇంకొకటి లక్ష్మీనారాయణం మనకి చూడండి, రజనీకాంత్ అండి. తర్వాత సుబ్రహ్మణ్యం అండి. తర్వాత మనకి శారద అండి. ఆర్ఎస్ఎస్, ఓకే, సింపుల్గా మీకు ఆర్ఎస్ఎస్ అంటే తెలుసు కదా, ఆర్ఎస్ఎస్ అంటారు. మనకి బీజేపీకి సంబంధించిన ఆ ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ఫామ్ ఒకటి ఉంటుందండి. అంటే ఆర్ఎస్ఎస్ ఫుల్ ఫామ్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిపి మనకి వర్క్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆర్ అంటే రజనీకాంత్ అని గుర్తుపెట్టుకోండి, ఎస్ అంటే శారద అని గుర్తుపెట్టుకోండి, ఎస్ అంటే సుబ్రహ్మణ్యం అని గుర్తుపెట్టుకోండి. లేదు అంటే రజనీకాంత్ మూవీకి సుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ అందిస్తే శారద గారు డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారండి. ఇలా గుర్తుపెట్టుకోండి. రజనీకాంత్ మూవీకి సుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ అందిస్తే శారద గారు డ్యాన్స్ కంపోజ్ చేశారండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే వీళ్ళు ముగ్గురు కూడా ఏ విభాగం అంటే మనకి ఆర్ట్స్ అండి, కళల విభాగం కాబట్టి ఈ ముగ్గురు కూడా గుర్తుంటారు. నెక్స్ట్ మనకి మెడిసిన్ విభాగంలో చూసినట్లయితే దువ్వూరి నాగేశ్వర రెడ్డి అండి. తర్వాత మనకు విదేశీయులు చూసినట్లయితే మీకు సుజుకి ఈజీగా కనిపిస్తుంది, సుజుకి వాసుదేవ్. లిటరల్ అండ్ ఎడ్యుకేషన్లో మనకి వాసుదేవ్ నాయర్ అండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. మరొకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే దువ్వూరు నాగేశ్వర రెడ్డి మెడిసిన్, ఏ స్టేట్ అండి, తెలంగాణ. నెక్స్ట్ శ్రీ జగదీష్ సింగ్ కెహర్, పబ్లిక్ అఫైర్స్, చండీగఢ్. శ్రీ కుమ్మిడం రజనీకాంత్ లైక్యం, ఆర్ట్, గుజరాత్. శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఆర్ట్, కర్ణాటక. శ్రీ ఎంటి వాసుదేవ నాయర్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, కేరళ. నెక్స్ట్ సుజుకి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, జపాన్. తర్వాత శారదా సిన్హా, ఆర్ట్, బీహార్. మీకు గుర్తుపెట్టుకున్న కోడ్ చెప్పాను కదండి, ఆర్ఎస్ఎస్ అంటే రజనీకాంత్, శారద, సుబ్రహ్మణ్యం. ఇలా గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. మనకి పద్మభూషణ్ అండి. పద్మభూషణ్లో మనకి చూసినట్లయితే 19 ఇవ్వడం జరిగిందండి. ఈ 19లో చూసినట్లయితే ఫస్ట్ వన్ శ్రీ సూర్యప్రకాష్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, కర్ణాటక అండి. నెక్స్ట్ శ్రీ అనంతనాగ్, ఆర్ట్ అండ్ కర్ణాటక అండి. తర్వాత శ్రీ బంబైక్ దేబ్రోయ్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఢిల్లీ అండి. తర్వాత శ్రీ జతన్ గోస్వామి, ఆర్ట్ అండ్ అస్సాం. అదేవిధంగా మనకి జోచక పరిపురం, మెడిసిన్, కేరళ అండి. తర్వాత శ్రీ కైలాసనాథ దీక్షిత్, మనకి ఆర్కియాలజీ, ఢిల్లీ అండి. తర్వాత శ్రీ మనోహర్ జోషి, పబ్లిక్ అఫైర్స్, మహారాష్ట్ర. తర్వాత శ్రీ నలి కుప్పస్వామి చెట్టి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, తమిళనాడు. తర్వాత శ్రీ నందమూరి బాలకృష్ణ, ఆర్ట్స్, ఆంధ్రప్రదేశ్. తర్వాత మనకి శ్రీ పిఆర్ శ్రీజస్, స్పోర్ట్స్, కేరళ. శ్రీ పంకజ్ పటేల్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, గుజరాత్. తర్వాత 19 శ్రీ పంకజ్ ఉదాస్, ఆర్ట్, మహారాష్ట్ర. శ్రీ రాంబోదరి రాయి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఉత్తరప్రదేశ్. తర్వాత సద్విత్ రితంబోర్, సోషల్ వర్క్, ఉత్తరప్రదేశ్. శ్రీ అజిత్ కుమార్, ఆర్ట్, తమిళనాడు. శ్రీ శేఖర్ కపూర్, ఆర్ట్, మహారాష్ట్ర. ఎంఎస్ శోభన్ చంద్రకుమార్, ఆర్ట్, తమిళనాడు. శ్రీ సుశీల్ కుమార్ మోడీ, పబ్లిక్ అఫైర్స్, బీహార్. తర్వాత శ్రీ వినోద్ దామ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ విధంగా మనకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే పద్మభూషణ్కి చూసినట్లయితే 19 అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. మీకు ఎక్కువ అవార్డ్స్ అందులో వచ్చాయి ఆర్ట్స్లో కదండి. ఒకసారి ఆర్ట్స్ని ఒక కోడ్ పెట్టుకుందామండి.
చూడండి. ఫస్ట్ నైన్త్ చూసినట్లయితే ఎవరు? శ్రీ అనంత్ నాగ్. మనకి నాగ్ అశ్విన్ ఉన్నారు కదండి. నాగ్ అశ్విన్ ఎవరు? కల్కి సినిమా డైరెక్టర్. మనకి నాగ్ అశ్విన్ మనకి తెలుగు ఇండస్ట్రీలో మ్యాక్సిమం అందరికీ తెలుసు. నాగ్ అశ్విన్ కల్కి మూవీ డైరెక్టర్ కాబట్టి నాగ్ అశ్విన్ ఏంటంటే ఆర్ట్ కర్ణాటక, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీ మనకి జతన్ గోస్వామి మనకి ఒక మహిళా క్రీడాకారుని తెలుసు కదండి, అస్సాం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంకా ఆర్ట్స్లో నందమూరి బాలకృష్ణ, అదేవిధంగా మనకి శ్రీ పంకజ్ ఉదాస్ ఆర్ట్, అదేవిధంగా మనకి శ్రీ అజిత్ కుమార్, శేఖర్ కపూర్, అదేవిధంగా శోభన్ చంద్రకుమార్. నెక్స్ట్ అద్వతి చరణ్ గడ్కై, అదేవిధంగా రామచంద్ర పాల్వా, నెక్స్ట్ అరిజిత్ సింగ్, నెక్స్ట్ శ్రీ అశోక్ లక్ష్మణ్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. మీరు సింపుల్గా బాలకృష్ణకి ఏ అవార్డు వచ్చిందండి? బాలకృష్ణకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఎవరికి వచ్చింది? బాలకృష్ణతో ఎవరు సినిమా తీశారు? నాగ్ అశ్విన్ బాలకృష్ణతో నాగ్ అశ్విన్ సినిమా ప్లాన్ చేశారండి. సినిమా ఏం పేరు పెట్టారు అంటే, ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్డర్లో చెప్తాను. అనంతనాగ్ కదా. బాలకృష్ణతో ఎవరు సినిమా తీశారు? అనంతనాగ్ సినిమా చేశాడు. ఇందులో విలన్గా ఎవరిని పెట్టారు అంటే అజిత్ని పెట్టాడండి. అజిత్ ఎవరు? మనకి అజిత్ తమిళనాడుకి సంబంధించి మనకి హీరో, ఇక్కడ మనకి విలన్గా పెట్టారనుకోండి. బాలకృష్ణతో అది మనకి నాగేశ్వరుని సినిమా తీశాడు. ఆ బాలకృష్ణ సినిమాలో ఎవరు విలను? అజిత్ విలన్ అండి. మనకి అందులో గోస్వామిని హీరోయిన్గా పెట్టారండి. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఎవరంటే ఆర్ట్స్కి సంబంధించి. తర్వాత పంకజ్ ఎవరంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ అండి. బాలకృష్ణ మూవీలో పంకజ్ మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత శేఖర్ కపూర్ ఎవరంటే మనకి డ్యాన్స్ కొరియోగ్రాఫర్. మనకి శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, శేఖర్ కపూర్ ఆర్ట్స్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి శోభన్ చంద్రకుమార్ ఎవరంటే వీళ్ళందరూ సైడ్ యాక్టర్స్గా గుర్తుపెట్టుకోండి. లేదంటే 1 by 1 ఇలా నేమ్స్ కూడా మనకు ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. తర్వాత పద్మశ్రీ 113 అవార్డ్స్ ఇచ్చారు. ఈ విధంగా మనకి 113 అవార్డ్స్ ఎలా ఉంటాయి. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి 139 అవార్డ్స్ కూడా మీరు ఒకసారి చదవండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పద్మవిభూషణ్, అదేవిధంగా పద్మభూషణ్ అండి. పద్మవిభూషణ్ ఎంతమందికి? 7 మెంబర్స్ ఇచ్చారండి, 13 మందికి ఇచ్చారండి, 19 మందికి ఇచ్చారండి. ఓవరాల్గా మీరు 26 మెంబర్స్ని గుర్తుపెట్టుకోండి. 139 మందిని 1కి 2 సార్లు చదవండి, మీకు గుర్తుండిపోతాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.